టీచర్: రాము, నిన్న స్కూల్కి ఎందుకు రాలేదు? రాము: సార్, నాకు జ్వరం వచ్చింది. టీచర్: కాని నిన్న నిన్ను క్రికెట్ ఆడుతూ చూశాను కదా. రాము: సార్, అక్కడ అంపైర్ కూడా డాక్టర్నే. ఆడొచ్చని చెప్పాడు. టీచర్: గణితంలో 2 ఎంత? బాలు: సార్, 5. టీచర్: తప్పు. బాలు: సరే సార్, డిస్కౌంట్ ఇస్తాను. 4 చేసుకోండి. అమ్మ: పరీక్ష ఎలా రాశావు? కొడుకు: చాలా బాగా రాశాను అమ్మా. అమ్మ: ఎన్ని మార్కులు వస్తాయి? కొడుకు: అది టీచర్ హ్యాండ్ రైటింగ్ మీద ఆధారపడి ఉంటుంది. టీచర్: హోంవర్క్ ఎందుకు చేయలేదు? స్టూడెంట్: సార్, కరెంట్ పోయింది. టీచర్: కానీ ఇది రాయడానికి కరెంట్ అవసరం లేదు కదా. స్టూడెంట్: ఫ్యాన్ ఆగిపోయింది సార్. ఆలోచనలు కూడా ఆగిపోయాయి. ఫ్రెండ్ 1: నువ్వు ఎప్పుడూ ఫస్ట్ బెంచ్లో ఎందుకు కూర్చుంటావ్? ఫ్రెండ్ 2: టీచర్ నన్ను బాగా చూడాలని. ఫ్రెండ్ 1: చదువుకోడానికి. ఫ్రెండ్ 2: కాదురా, నిద్రపోతే వెంటనే లేపడానికి. టీచర్: ప్రపంచంలోనే వేగంగా పరిగెత్తేది ఏది? స్టూడెంట్: మా స్కూల్ బెల్ సార్. టీచర్: ఎలా? స్టూడెంట్: అది మోగగానే అందరూ పరుగులు పెడతారు కదా. నాన్న: ఈసారి పరీక్షలో పాస్ అవుతావా? కొడుకు: 100% నాన్న. నాన్న: అంత కాన్ఫిడెన్సా? కొడుకు: అవును. పాస్ కాకపోతే వచ్చే సంవత్సరం కూడా ఇదే క్లాస్లో ఉంటాను కదా. టీచర్: నీకు పెద్దయ్యాక ఏమవ్వాలి? స్టూడెంట్: సెలవులు ప్రకటించే మంత్రి అవ్వాలి సార్. టీచర్: ఎందుకు? స్టూడెంట్: స్టూడెంట్స్ ఆశీర్వాదాలు చాలా వస్తాయి కాబట్టి. ఈ జోక్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి తెలుగు ఫన్నీ జోక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.